హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్ర విధులు తంత్ర విధులు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా నిగూఢ రహస్యవంతమైన మంత్రములు విద్యలు కూడా మీకు అందించేందుకు రత్నశ్రీ తన వంతుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే మంత్రం కలిసి ఉండే స్త్రీని ఆకట్టుకోవడానికి మరియు వశం చేసుకునేందుకు ఈ మంత్రం చాలా వరకు ఉపకరిస్తుంది. రోజు పడుకునే ముందు 7 సార్లు ఈ మంత్రమును చెబుతూ పడుకోవడం వలన ఏ స్త్రీతో మనం నిత్య జీవనం చేస్తున్నామో ఆ స్త్రీ నిరంతరం మనపై ఆసక్తి కలిగి ఉంటుంది. ఈ మంత్రముతో మాత్రలు చేయడం, మందులు చేయడం, లేక ఇదే మంత్రము అభిమంత్రించి ఏదైనా పదార్థం ఇవ్వడం స్త్రీని ఆకట్టుకునేందుకు చాలా వరకు ఉపకరిస్తుంది. ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించి ఈ మంత్రము సిద్ధి చేయాలనుకునే వాళ్ళు రోజుకి 70 మాలలు 7 రోజులు చేయాలి. తర్వాత ప్రయోగం చేసుకోవచ్చు. ఇప్పుడు మంత్రము గ్యాంగ్ హింగ్ ఆ మహాకాళి గ్రకార కోటి కోపయే స్వాహ. మంత్రం మరోసారి గ్యాంగ్ హింగ్ ఆ మహాకాళి గ్రకార కోటి కోపయే స్వాహ. మంత్రం మరోసారి గ్యాంగ్ హింగ్ ఆ మహాకాళి గ్రకార కోటి కోపయే స్వాహ. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురువు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఘుమార్ और अपने निखिलानंद सागर महाराज।